గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇవాళ మనం ఇండియన్ రైల్వేస్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఈ టాపిక్ గురించి మనం ఇవాళ ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, నిన్న వెస్ట్ బెంగాల్లో మనకు ఒక ట్రాజిడిక్ ఇన్సిడెంట్ జరిగిందనమాట. అయితే న్యూ జల్పైగురి స్టేషన్ వెస్ట్ బెంగాల్లో ఒక గూడ్స్ ట్రైన్ తర్వాత ప్యాసింజర్ ట్రైన్ ఈ రెండు కూడా ఒకటికొకటి కోఇన్సిడెన్స్ అయ్యి కొలైడ్ అయ్యి ఇక్కడ 10 మెంబర్స్ దాకా తమ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఫస్ట్ టైం ఇలా జరుగుతుందా అంటే కాదు, మనకి లాస్ట్ ఇయరే ఒడిశాలో బల్సోర్ డిస్టిక్లో ఘోరమైన రైలు ప్రమాదం జరిగింది. సో అక్కడ దాదాపుగా 250 మెంబర్స్ తమ ప్రాణాలు కోల్పోయారు. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా దాని తర్వాత ఇలాంటి కొలిషన్ జరిగి ఇంకొక రైలు ప్రమాదం జరిగింది. సో ఇన్ని రైలు ప్రమాదాలు జరుగుతుంటే మరి దీనికి తగిన చర్యలు గవర్నమెంట్ తీసుకుందా? సో ఏమేం టెక్నాలజీ ఈ ట్రైన్ కొలిషన్స్ రాకుండా మనము తీసుకొచ్చాము, ఇది మనం ఇవాళ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. అంతేకాకుండా ఇండియన్ రైల్వేస్ వల్ల మనకు ఎంత జీడిపి కాంట్రిబ్యూషన్ ఉంది, సో దీనికి పొటెన్షియల్ ఎంత ఉంది దీన్ని డెవలప్ చేయడానికి, ఎకానమీకి దీని పొటెన్షియల్ ఎంత మనం డెవలప్ చేసుకోవచ్చు అనేది మనం ఈ టాపిక్లో చూసుకుందాం అనమాట. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఈ ట్రైన్ యాక్సిడెంట్స్ని ప్రివెంట్ చేయడానికి ఆల్రెడీ గవర్నమెంట్ కొన్ని మెజర్స్ని తీసుకొచ్చింది. దాంట్లో అన్నిటికన్నా ముందు ఏంటంటే ఇంటర్లాకింగ్ ఆఫ్ లెవెల్ క్రాసింగ్ గేట్స్ అనమాట. అసలు ఇంటర్లాకింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు 2 డిఫరెంట్ ప్లేసెస్లో గేట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఒక గేట్ క్లోజ్ చేయగానే ఇంకొక గేటు ఓపెన్ అయ్యేలాగా ఉంటుందన్నమాట. ఇంటర్లాకింగ్ ఒకదానికొకటి ఇంటర్ డిపెండెంట్ అయి ఉంటాయి. ఒకటి లాక్ అయితేనే ఇంకొకటి ఓపెన్ చేస్తారు, ఒకటి క్లోజ్ చేస్తేనే ఇంకొకటి ఓపెన్ చేస్తారు. దాన్ని ఇంటర్లాకింగ్ ఆఫ్ గేట్స్ అంటాము. సో May 31, 2023 కంతా మనకు 11,100 లెవెల్ క్రాసింగ్ గేట్స్ ఇంటర్లాకింగ్ ఫెనామినా యూస్ చేసుకొని మనం పెట్టడం జరిగింది. ఇంకా ఏంటంటే సెకండ్ వన్ వచ్చేసి మనకి మెకనైజేషన్ అనమాట. ఇప్పుడు ట్రాక్స్ ఉంటాయి, ట్రాక్స్ మాన్యువల్గా వేసినప్పుడు అంత ప్రిసైజ్గా ఉండకపోవచ్చు. సో కొన్ని మెజర్మెంట్స్ అటు ఇటు అవ్వచ్చు. సో దానికి బదులుగా మనం ఏం చేస్తున్నామంటే మెకనైజేషన్ చేస్తున్నాం అనమాట ట్రాక్ లేయింగ్ని. సో ఇప్పుడు మెషిన్స్ వచ్చి ఈ ట్రాక్ లే చేస్తే ఈ ప్రిసైజ్లీ మనకు ట్రాక్స్ అనేవి ఉంటాయి. సో ఇది ఒకటి తీసుకొస్తున్నారు. ఇంకా థర్డ్ ఏంటంటే ఈ ఇంటర్లాకింగ్ ఏదైతే చెప్పుకున్నామో గేట్స్ది, అది ఎలక్ట్రానిక్ మీన్స్ ద్వారా జరుగుతుంది అనమాట. సో ఇవి మనకి 6,427 స్టేషన్స్లో ఈ ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ అనేది తీసుకురావడం జరిగింది. అయితే అన్నిటికన్నా ఇంపార్టెంట్ కవచ్ సిస్టమ్. ఈ కవచ్ సిస్టమ్ని మనము అప్పుడప్పుడు న్యూస్లో వింటూనే ఉంటాం. అసలు ఈ కవచ్ సిస్టమ్ అంటే ఏంటి, ఈ కవచ్ సిస్టమ్ వల్ల ఎట్లా మనం యాక్సిడెంట్స్ని ప్రివెంట్ చేయొచ్చు అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కవచ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందంటే, ఇప్పుడు ఒక ట్రైన్ ఉంది, ఆ ట్రైన్కి ఆన్బోర్డ్లో ట్రైన్కి ఆన్బోర్డ్ ఒక ఎక్విప్మెంట్ ఉంటుందన్నమాట. ఆ తర్వాత స్టేషన్స్ ఉంటాయి, ఆ స్టేషన్ దగ్గర ట్రాన్స్మిషన్ టవర్స్ ఉంటాయన్నమాట. సో ఈ టవర్స్ ఏం చేస్తాయంటే, ఈ టవర్స్కి కొన్ని RFID ట్యాగ్స్ అనేవి, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్ అనేవి మనకి కనెక్ట్ అయి ఉంటాయి ఈ ట్రాన్స్మిషన్ టవర్స్కి. సో ఈ ట్రాన్స్మిషన్ టవర్స్ ఈ ట్యాగ్స్ ద్వారా సిగ్నల్ని రిసీవ్ చేసుకొని వాటిని ఈ ట్రైన్స్కి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. సో ఈ ట్రైన్స్ ఈ సిగ్నల్ రిసీవ్ చేసుకొని దానికి తగ్గట్టుగా వాటి స్పీడ్ తగ్గించుకోవడము లేకపోతే ట్రైన్ ఆపడము జరుగుతుందన్నమాట. సో ఇది ఈ RFID యూస్ చేసుకొని కవచ్ సిస్టమ్ వర్క్ చేసే విధానం. సో ఈ ఫస్ట్ ఈ కవచ్ అంటే ట్రాఫిక్ కొలిషన్ అవాయిడెన్స్ సిస్టమ్ అనమాట. ఎందుకు, ఈ కొలిషన్స్ అవ్వకుండా ఆటోమేటిక్గా ఇది ఆపుతుంది కాబట్టి. ఇది మనం ఇందాక డిస్కస్ చేసాం. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ లోకో పైలట్ ఉంటారనమాట ఈ ట్రైన్స్లో. ఈ లోకో పైలట్ ఏదైనా ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ని పంపించాలనుకుంటే, కమ్యూనికేట్ చేయాలనుకుంటే స్టేషన్ మాస్టర్కి ఈ కవచ్ సిస్టమ్ ద్వారా ఈ స్టేషన్ మాస్టర్కి కమ్యూనికేట్ చేయొచ్చు అనమాట. థర్డ్ ఏంటంటే, ఇప్పుడు మనకి లోకో పైలట్స్కి అప్పుడప్పుడు విజిబిలిటీ ఇష్యూస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైనీ టైమ్స్లో కానీ లేకపోతే ఫాగ్ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ విజిబిలిటీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ విజువల్ సైటింగ్ ఇంకా తను ఒక కొద్ది దూరం పాటు ఉన్నప్పుడు ఈ ఫాగ్ ఇలాంటి కండిషన్స్లో తన విజిబిలిటీ అనేది అంత ప్రాపర్గా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు లోకో పైలట్ సిగ్నల్ ఏముంది, అక్కడ ఏం సిగ్నల్ ఇస్తున్నారు అనేది అడ్వాన్స్గా తెలుసుకునే ఛాన్స్ ఉందన్నమాట ఈ కవచ్ సిస్టమ్ ద్వారా. అండ్ ఇప్పుడు 2 ట్రైన్స్ ఫేస్ టు ఫేస్ వస్తాయి సేమ్ లైన్ మీదుగా, అప్పుడు ఒక రెడ్ సిగ్నల్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఈ బ్రేక్స్ అనేవి ఈ ట్రైన్స్లో అప్లై అయిపోతాయి. సో మనకి ఈ ట్రైన్స్ అనేవి హాల్ట్ అవుతాయి అన్నమాట.
సో ఈ విధంగా మనకి కవచ్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం ఒడిషా బలసోర్ ఇన్సిడెంట్ అనేది. అక్కడ మనకి సేమ్ ఇష్యూ అయిందనమాట. ఇవాళ మనం చూసిన న్యూస్లో కూడా వెస్ట్ బెంగాల్లో ఒక గూడ్స్ ట్రైన్, ఇంకొకటి ఏంటి తర్వాత మనకి నార్మల్ ప్యాసింజర్ ట్రైన్ డార్జిలింగ్లో, ఆ రెండు కొలైడ్ చేసుకున్నాయి. సో ఈ కవచ్ సిస్టమ్ యూజ్ చేసి ఉంటే ఖచ్చితంగా ఒక ట్రైన్ హాల్ట్ అయ్యేది. అలాంటప్పుడు ఇలాంటి ఇష్యూస్ అనేవి మనకి రావన్నమాట. సో ఇది కవచ్ సిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్. సరే, మరి కవచ్ సిస్టమ్ ఆల్రెడీ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది అని చెప్పుకున్నాం. అయినప్పటికీ ఈ ఇన్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయంటే యాక్చువల్గా ఈ కవచ్ సిస్టమ్ అనేది అన్ని ప్లేసెస్లోనూ తీసుకురాలేదు. మనకి ఓన్లీ సౌత్ సెంట్రల్ రైల్వే ఏదైతే ఉందో ఆ జోన్లో మాత్రమే మనకి కవచ్ సిస్టమ్ ఇప్పుడు ఫంక్షనల్లో ఉందన్నమాట. సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్ ఏంటో మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అయితే ఈ సౌత్ సెంట్రల్ రైల్వే కింద దాదాపుగా 1500 కిలోమీటర్స్లో ఈ కవచ్ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. అయితే ఒకవేళ ఇవన్నీ ప్రాపర్గా ఉండి మనకి ఫంక్షన్ అయితే మనకి ఇండియన్ రైల్వేస్ ద్వారా వచ్చే కాంట్రిబ్యూషన్ అనేది ఎనార్మస్ అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్లీ రైల్వే కాంట్రిబ్యూషన్ మన టోటల్ జీడిపిలో 1.5% ఉంది. అయితే ఈ 1.5% నుంచి దీన్ని 2 to 3% ఆఫ్ జీడిపికి తీసుకుగలిగే పొటెన్షియల్ మనకి రైల్వేస్లో ఉందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎంప్లాయ్మెంట్. యాక్చువల్లీ రైల్వేస్ జనరేట్స్ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్. ఆర్గనైజ్ సెక్టార్లో తీసుకుంటే దాదాపుగా 6%, దాని తర్వాత అన్ఆర్గనైజ్ సెక్టార్లో తీసుకుంటే దాదాపుగా 3%. సో ఆన్ ఏ హోల్ ఇది నియర్లీ 9% ఆఫ్ జాబ్స్ని జనరేట్ చేసే పొటెన్షియల్ మనకి రైల్వేస్కి ఉందన్నమాట. నెక్స్ట్ లింకేజెస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మెయిన్ ఇండస్ట్రీ ఉంది, దానికి ఫార్వర్డ్ లింకేజెస్ ఉంటాయి, దాని తర్వాత బ్యాక్వర్డ్ లింకేజెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే ఇండస్ట్రీ తీసుకుంటే ఒక ట్రైన్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి. ఆ ట్రైన్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే దానికి ఐరన్ అండ్ స్టీల్ ఇంపార్టెంట్. సో ఈ ట్రైన్ మ్యానుఫ్యాక్చర్ కోసం మనకి ఐరన్ అండ్ స్టీల్ అనేవి చాలా అవసరం. ట్రైన్ ఇండస్ట్రీ కనుక గ్రోత్ అయితే ఖచ్చితంగా దానికి ముందున్న ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ కూడా డెవలప్ అవుతాయి. వీటిని మనం ఏమంటామంటే బ్యాక్వర్డ్ లింకేజెస్ అంటాం. సో ఈ బ్యాక్వర్డ్ లింకేజ్ అనేది ఉంటుంది. అండ్ మనకి ఈ ట్రైన్ ఇండస్ట్రీ గ్రో అయితే ఆల్రెడీ ట్రైన్స్ మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత మనకి జరిగే టూరిజం కానివ్వండి, దాని తర్వాత ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా గ్రో అవుతాయి అన్నమాట. సో వీటిని ఏమంటామంటే ఫార్వర్డ్ లింకేజెస్ అంటాం. సో ఈ ఫార్వర్డ్ లింకేజ్, బ్యాక్వర్డ్ లింకేజ్ అనేది ట్రైన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల ఆర్ రైల్వే సెక్టర్ గ్రోత్ వల్ల ఖచ్చితంగా ఇవి కూడా గ్రో అవుతాయి అన్నమాట. సో మనకు 1 రూపీ ఇన్వెస్ట్ చేస్తే ఈ రైల్వేస్లో బ్యాక్వర్డ్ లింకేజ్ ద్వారా దాదాపుగా మనకి 3 రూపీస్ ఇందులో మనకి బ్యాక్వర్డ్ లింకేజ్ ద్వారా రీజనరేట్ అవుతుందన్నమాట ఈ హోల్గా. అదే ఫార్వర్డ్ లింకేజ్ ద్వారా తీసుకుంటే ఇక్కడ 1 రూపీ ఇన్వెస్ట్ చేస్తే మనకి 2 రూపీస్ ఫార్వర్డ్ లింకేజ్ ద్వారా రీజనరేట్ అవుతుంది. సో అన్ని హోల్ 1 రూపీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రైల్వేస్ ఈజ్ ఈక్వల్ టు 5 రూపీస్ గ్రేటర్ దాన్ ఆర్ 5 రూపీస్ రీజనరేషన్ అనమాట. సో అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆపరేటింగ్ సర్ప్లస్ అనేది రైల్వే సెక్టార్కి హ్యూజ్ ఉంటుంది. ఇది ఒకటి. ఇంకా ఏంటంటే FDI 100% FDI మనము రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అలో చేసాం అనమాట. బట్ ఆపరేషన్ అండ్ సేఫ్టీలో మాత్రం మనం FDIని ఇంకా అలో చేయలేదు. ఓన్లీ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం 100% FDIని అలో చేసాము. సో ఇది రైల్వేస్ అండ్ దానికి ఉన్న పొటెన్షియల్ గురించి అనమాట. అయితే ఇప్పుడు మనం దీని పొటెన్షియల్ గురించి మాట్లాడుకున్నాం. ఇష్యూస్ ఏమున్నాయి, అసలు ఎందుకు ఇంత స్టాగరింగ్గా ఉంది అనేది కూడా క్వశ్చన్. సో ఇది ఎందుకు ఉంది అనేది రేపు డిస్కస్ చేసుకుందాం. సో ఇష్యూస్ ఏంటంటే మనకి చార్జెస్ అనమాట. అయితే ఇప్పుడు ఫ్రీట్ అంటే ఏంటంటే బేసిక్లీ గూడ్స్ ట్రైన్ అని మనం చెప్పుకుంటాం కదా. సో గూడ్స్ని క్యారీ చేసే స్పెషల్ ట్రైన్స్ని మనము ఫ్రీట్ ట్రైన్స్ అంటాం అనమాట. సో దాన్ని ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అంటాము. సో ఈ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కనుక చూసుకుంటే ఇండియాలో ఈ ఫ్రీట్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం ఏదైనా పంపించాలనుకుంటే వాటికి హై రేట్స్ ఉంటాయన్నమాట. ఆ తారీఫ్ రేట్స్ అనేవి చాలా హై ఉంటాయి. సో దానివల్ల మనకి ఈ రైల్వే రూట్ కంటే రోడ్ వేనే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ ప్రీమియం స్కేల్ రేట్స్, రాజధాని రేట్స్ ఫ్రమ్ ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్
ఫ్రమ్ ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఎంత ఖర్చు అవుతుందో ఇదంతా కనుక క్యాల్కులేట్ చేస్తే ట్రక్ రేట్స్ కన్నా చాలా ఎక్కువ అంట. ట్రక్ రేట్స్ కన్నా చాలా ఎక్కువ. సో అప్పుడు ట్రక్ని యూజ్ చేసి రోడ్వేస్ ప్రిఫర్ చేస్తామా, రైల్వేస్ని ప్రిఫర్ చేస్తామా? అబ్వియస్లీ మనం ట్రక్స్ని ప్రిఫర్ చేస్తాం. సో దానివల్ల మనకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది రైల్వేస్లో ఫుల్గా జరగట్లేదు. ఒక ఎక్సెప్షన్ ఏంటంటే నార్త్ ఈస్టర్న్ రీజన్ అనమాట. సో నార్త్ ఈస్టర్న్ రీజన్కి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది రిలేటివ్లీ బెటర్ త్రూ ట్రైన్ రూట్స్. ఇక్కడేమో రోడ్వేస్ కంటే రైల్వేసే చీపర్ అనమాట. ఓన్లీ ఈ రీజన్కే మనము రైల్వే రూట్ని ప్రిఫర్ చేస్తున్నాం. సో ఇది ఒకటి. అండ్ ఇప్పుడు డొమెస్టిక్ కార్గో కనుక చూసుకుంటే మియర్లీ 1% ఆఫ్ ఇండియన్ 1% మాత్రమే ఇందులో నుంచి వెళ్తుందన్నమాట. సో ఇప్పుడు మనం కార్గోని డిఫరెంట్ క్లాసిఫికేషన్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లో సెన్సిటివ్ కార్గో, హైలీ సెన్సిటివ్ కార్గో, ఇలా మనము సెగ్మెంటేషన్ చేసి ఒక్కొక్క కార్గోని, ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్గోని ఒక్కొక్క ద్వారా పంపిస్తే మనకు బెటర్గా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పెరిషబుల్ ఉంటాయి, కొన్ని లాంగ్ డ్యూరేషన్ కూడా మనకి సస్టైన్ అయ్యగలే ఉంటాయి. సో అలా సెగ్మెంటేషన్ చేసి ఈ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ని కూడా ఈ సెన్సిటైజేషన్ ఆర్ దాని డ్యూరబిలిటీ బట్టి కనుక మనము సెండ్ చేసినట్టయితే మనం ఇంకా బెటర్గా దీన్ని ఫ్రీ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ ఫ్రీ రేట్ ఏదైతే ఉందో ఇండియాలో, అది మొత్తం వరల్డ్లో చూసుకుంటే ఇండియా ఫ్రీ టారిఫ్ రేట్స్ అనేవి వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్టెలు చేయడానికి గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది. అవేంటంటే ఫస్ట్ అన్నిటికన్నా ముందు మనం నేషనల్ రైల్ ప్లాన్ గురించి డిస్కస్ చేద్దాం. నేషనల్ రైల్ ప్లాన్ 2030. దీని కింద ఫ్రీట్ ఏదైతే ఉందో, ప్రస్తుతం ఫ్రీట్ ఏదైతే ఉందో దాన్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 27% నుంచి ఈ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ని రైల్వేస్ ద్వారా 45% ట్రాన్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారు. ఇది 2050 టార్గెట్ అనమాట. అండ్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ గూడ్స్ ట్రైన్స్ ఈ 50 km/h నుంచి 25 km/hకి ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు. అండ్ తర్వాత టారిఫ్ రేట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇందాక చెప్పుకున్నాం వన్ ఆఫ్ ద హైయెస్ట్ అని చెప్పి, వాటిని అప్ టు 30%కి తగ్గించాలనుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే హై స్పీడ్ రైల్ కారిడార్స్, డెడికేటెడ్ ఫ్రీట్ కారిడార్స్, వీటిని ఐడెంటిఫై చేయాలనుకుంటున్నారు. ఏంటివి అంటే హై స్పీడ్ రైలు అండ్ డెడికేటెడ్ ఫ్రీట్ కారిడార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ట్రాక్ ఉంది, ఈ ట్రాక్ మీదుగానే మనకి గూడ్స్ ట్రైన్స్ వెళ్తాయి అండ్ ఈ ట్రాక్ మీదుగానే ప్యాసింజర్ ట్రైన్స్ని వెళ్తాయి. సో ఇప్పుడు గూడ్స్ ట్రైన్ వెళ్ళే ఈ రూట్, ఈ రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో ఇది ఎలా ఉండాలంటే ఎక్కువ వెయిట్ని తట్టుకునేలాగా ఉండాలన్నమాట కంపేర్ టు ప్యాసింజర్స్. సో వీటి కోసం అండ్ ప్యాసింజర్ వెళ్ళే ట్రైన్స్, గూడ్స్ ట్రైన్స్ సేమ్ ట్రాక్లో వెళ్ళకోకుండా ఈ ఫ్రీ ట్రాన్స్పోర్ట్కి సపరేట్గా కొన్ని ట్రాక్స్ని వేయాలనుకుంటున్నారు అనమాట. అవే డెడికేటెడ్ ఫ్రీ కారిడార్స్. సో దీస్ ట్రాక్స్ ఆర్ డెడికేటెడ్ టు ద ఫ్రీ ట్రాన్స్పోర్ట్. అండ్ ఇవి ఈ నేషనల్ రైల్ ప్లాన్ కింద వాళ్ళు సపరేట్గా ఐడెంటిఫై చేయాలనుకుంటున్నారు. అండ్ దెన్ ఏంటంటే హై స్పీడ్ రైల్స్, కొన్ని ఏరియాస్ ఉంటాయి అంటే వాటికి ఎప్పుడు ఆ ట్రాక్స్లో, ఆ రూట్స్లో హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఫ్లోటింగ్ ఉంటుందన్నమాట. సో అలాంటి వాటిని మనం కనుక ఐడెంటిఫై చేస్తే ఆ రూట్స్లో మనకి హై స్పీడ్ రైల్స్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు. ఇది కూడా నేషనల్ రైల్ ప్లాన్లో వాళ్ళు ఐడెంటిఫై చేయాలనుకుంటున్నారు. అండ్ మనకి రూట్నంతా ఏవైతే ఉన్నాయో ఈ ట్రైన్స్ అన్ని కూడా మనకి గ్రీన్ ఎనర్జీ మీద రన్ అయ్యేలాగా చేయాలనుకుంటున్నారు అనమాట. అండ్ ఒక విజన్ పెట్టుకున్నారు, 2024 విజన్. ఇదేంటంటే ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా యాక్సిలరేటెడ్గా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు 2024 కల్లా. అండ్ ఇంకొకటి ఏంటి, ఈ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రూట్ ఉంది కదా, దాంట్లో ఒక్కొక్క రూట్లో స్పీడ్ని అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారు. గోల్డెన్ క్వాడ్రిలేటర్ దేన్ని కలుపుతుంది? పైన ఢిల్లీని, ముంబై, చెన్నై అండ్ కోల్కతా. సో ఈ 4ని కలుపుతుంది అనమాట గోల్డెన్ క్వాడ్రిలేటరల్. ఈ 4 రూట్స్లో మనకి ఢిల్లీ నుంచి హౌరా అంటే ఢిల్లీ కోల్కతా రూట్, ఇక్కడ ఢిల్లీ నుంచి హౌరా అండ్ ఢిల్లీ నుంచి ముంబై రూట్ని 160 km/h అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారు. అండ్ రిమైనింగ్ రూట్స్ని
130 km/h అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారు అనమాట. నెక్స్ట్ డెడికేటెడ్ ఫ్రీట్ కారిడార్స్. ఇందాకే డిస్కస్ చేసుకున్నాం ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్కి డెడికేటెడ్గా వేసే ట్రాక్స్ అని చెప్పి. అయితే ఈ డెడికేటెడ్ ఫ్రీట్ కారిడార్స్ వేయడానికి రైల్వేస్ ఒక సబ్సిడరీని ఎస్టాబ్లిష్ చేసింది, డెడికేటెడ్ ఫ్రీట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని, DFCCILD. సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఈ కారిడార్స్, ఈ ట్రాక్స్ వేసే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారనమాట. వేసిన తర్వాత వాటిని ఓన్ చేసుకునేది, వాటిని ఆపరేట్ చేసేది కూడా ఈ సబ్సిడరీనే చేస్తుంది. ఈ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఈ ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ట్రైన్స్ని రన్ చేసినందుకు గాను వాళ్ళకి యాక్సెస్ చార్జ్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఈ డెడికేటెడ్ ఫ్రీట్ కారిడార్ కింద ఏ రూట్స్ ఉన్నాయంటే మనకి ఈస్టర్న్ సైడ్ ఒకటి, వెస్టర్న్ సైడ్ ఒకటి ఉంది. సో ఈస్టర్న్ కారిడార్లో మనకి డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఆ సెగ్మెంట్స్లో ఒక్కొక్క సెగ్మెంట్ని ఒక్కొక్క ఏజెన్సీ ఆర్ ఇన్స్టిట్యూషన్ మనకి లెండింగ్ ఆర్ ఫండింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అదే వెస్టర్న్ కారిడార్లో అయితే టోటల్గా మనకి జపాన్ ఫండింగ్ ఉందన్నమాట. సో ఈస్టర్న్ కారిడార్లో లుధియానా, ముఘల్ సరాయ్, సోనాగర్, కోల్కతా ఈ 4 ఉంటాయన్నమాట. ఈ 4ని కనెక్ట్ చేస్తా మనకి ఈస్టర్న్ కారిడార్ ఉంటుంది. అయితే దీంట్లో లుధియానా, ముఘల్ సరాయ్ సెక్షన్కి ఫండింగ్ అనేది వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది. ముఘల్ సరాయ్, సోనాగర్ సెక్షన్కి ఫండింగ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఇస్తుంది. సోనాగర్, కోల్కతా సెక్షన్కి ఫండింగ్ PPP బేసిస్ మీదుగా, పబ్లిక్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ బేసిస్ మీదుగా జరుగుతుందన్నమాట. ఇందాక వెస్టర్న్ కారిడార్ గురించి చెప్పుకున్నాం కదా, ఇది ఢిల్లీ నుంచి రెవారీ వీటికి కనెక్ట్ చేస్తుంది. దాని తర్వాత రెవారీ మనకి పంజాబ్లో ఉంటుంది. దాని తర్వాత రెవారీ నుంచి వడోదరా నుంచి ముంబైకి కనెక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ టోటల్ లెంత్ 1835 కిలోమీటర్. వెస్టర్న్ కారిడార్ యొక్క టోటల్ లెంత్ 1480 కిలోమీటర్స్. సో ఈస్టర్న్ కారిడార్ ఇస్ యాక్చువల్లీ మోర్ ఇన్ లెంత్ దాన్ దట్ ఆఫ్ వెస్టర్న్ కారిడార్ అనమాట. అండ్ ఇక్కడ ట్రైన్స్ యొక్క స్పీడ్ని కూడా మ్యాక్సిమం ఎంత ఉండాలి అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. అండ్ తర్వాత దీంట్లో ఇంకొక గోల్ ఏంటంటే ఇప్పుడు మనకి గూడ్స్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో 70% ఆఫ్ గూడ్స్ ట్రైన్స్ మనకి నార్మల్ ట్రాక్స్ మీద రన్ అవుతున్నాయి కదా ప్రజెంట్లీ, వాటిలో 70% ఆఫ్ గూడ్ ట్రైన్స్ని ఈ DFCSకి డెడికేటెడ్ కారిడార్స్కి షిఫ్ట్ చేయాలి అనే మెయిన్ ఉద్దేశంతో ఈ డెడికేటెడ్ ఫ్రీట్ కారిడార్స్ని తీసుకొచ్చారు. సో దట్ ఏమవుతుంది, డెడికేటెడ్ ఫ్రీట్ కారిడార్స్లోనే ఈ గూడ్స్ ట్రైన్స్ రన్ అయ్యి మిగిలిన ఎగ్జిస్టింగ్ ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డీకంజెస్ట్ అయ్యి ప్యాసింజర్స్కి బెటర్గా ఉంటుంది అనమాట. ఇవాళ ఇన్సిడెంట్లో మనకి గూడ్స్ ట్రైన్, నార్మల్ ట్రైన్ కొలైడ్ అయింది. ఇది ఈ గూడ్స్ ట్రైన్ కనుక ఇలాంటి డెడికేటెడ్ ఫ్రీట్ కారిడార్స్లో కనుక రన్ అయితే ఈ ఎగ్జిస్టింగ్ ట్రాక్స్ ప్యాసింజర్ ట్రైన్స్కి యూజ్ అవుతాయి. సో అలాంటి టైంలో మనకి కొలిషన్, ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరిగే ఆస్కారం తగ్గుతుందన్నమాట. అండ్ ఈ డెడికేటెడ్ ఫ్రీట్ కారిడార్ మీద ట్రైన్స్ మ్యాక్సిమం స్పీడ్ 100 km/h వెళ్ళొచ్చు. ఇప్పుడు మ్యాక్సిమం స్పీడ్ 75 km/h వెళ్తున్నారు కదా, అది 100 km/h వెళ్ళొచ్చు అనమాట గూడ్స్ ట్రైన్స్. సో ఇది డెడికేటెడ్ ఫ్రీట్ కారిడార్ గురించి. వాటిని ఒక్కసారి మనం మ్యాప్లో చూద్దాం. ఇందాక మాట్లాడుకున్న ప్లేసెస్ అన్నీ కూడా. లుధియానా మనకి ఈస్టర్న్ కారిడార్లో ఫస్ట్ లుధియానా, ముఘల్ సరాయ్, సోనాగర్ ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వెస్టర్న్ కారిడార్ వచ్చేసి రెవారీ, దాని తర్వాత వడోదరా, దాని తర్వాత JNPT ముంబై. సో ఇది వెస్టర్న్ కారిడార్ని కనెక్ట్ చేసేది అనమాట. ఇక్కడ ఇచ్చారు కదా వడోదరా, రెవారీ, వడోదరా, JNPT, రెవారీ అండ్ డాడ్రా. సో ఇవి మనకి బేసికల్గా డెడికేటెడ్ ఫ్రీట్ కారిడార్లో ఇంపార్టెంట్ రీజన్స్ అనమాట. నెక్స్ట్ హై స్పీడ్ రైల్స్ గురించి కూడా ఇందాక బ్రీఫ్గా మనం మాట్లాడుకున్నాం. హై స్పీడ్ రైల్స్ వచ్చేసి వీటికి సపరేట్గా ట్రాక్స్ అవసరం. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ట్రాక్స్ ఈ స్పీడ్ని బేర్ చేయగలిగే కెపాసిటీ ఉండదన్నమాట. సో ఈ హై స్పీడ్ ట్రైన్స్ రన్ అవ్వడానికి వీటి కోసం సపరేట్గా కారిడార్స్ని బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ హై స్పీడ్ రైల్ కారిడార్స్ని ఎక్కడెక్కడ ఏ రూట్లో బిల్డ్ చేయాలనుకుందంటే, ఒకటి గోల్డెన్ క్వాడ్రిలేటర్, ఇందాక డిస్కస్ చేసుకున్నాం గోల్డెన్ క్వాడ్రిలేటర్ అంటే ఏంటో. దాని తర్వాత ఢిల్లీ, చండీగఢ్, అమృత్సర్ రూట్, ఈ రూట్లో ఒకటి, ఢిల్లీ చెన్నై రూట్ ఒకటి, చెన్నై, బెంగళూరు, మైసూర్ రూటు, ముంబై టు అహ్మదాబాద్ రూట్ అనమాట. సో ఈ రూట్స్లో మనకి హై స్పీడ్ రైల్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి అనుకున్నది అనమాట గవర్నమెంట్. అయితే ఇప్పుడు వీటితో కాక మనం ఇందాక డిస్కస్ చేసిన దాంతో కాక లైక్ ఫార్వర్డ్ లింకేజెస్, బ్యాక్వర్డ్ లింకేజెస్ కాకుండా ఇంకా మనకి రైల్వేస్ ద్వారా ఎకానమీ అనేది ఎట్లా గ్రో చేయించుకోవచ్చు, దాని తర్వాత ఎకనామిక్ పొటెన్షియల్ త్రూ
రైల్వేస్ ఫుల్లీ రియలైజ్ అవ్వాలంటే ఏమేం చేయాలో గవర్నమెంట్ వాటిలో కొన్ని ఆల్రెడీ చేసిందనమాట. సో దీస్ ఆర్ యాక్చువల్లీ కాంట్రిబ్యూటింగ్ టు ద గ్రోత్ ఆఫ్ ఎకానమీ. ఒకటి ఏంటంటే ఫస్ట్ పిఎం గతిశక్తి. పిఎం గతిశక్తి కింద మనకి మల్టీ మోడల్ కనెక్టివిటీ అనేది తీసుకురావడం మేజర్ ఎయిమ్గా జరిగిందనమాట. సో ఇక్కడ ఏంటంటే మల్టీ మోడల్ కనెక్టివిటీ, ఇప్పుడు రోడ్స్ ఉంటాయి, రోడ్ నుంచి నెక్స్ట్ రైల్ డెస్టినేషన్, రైల్ నుంచి మనకి వాటర్ వేస్కి, ఇట్లా మల్టీ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది లింక్ అయి ఉంటుందన్నమాట. సో దట్ మనకి ఎక్స్పోర్ట్ కానీ లేకపోతే ఇన్లాండ్ మనకి విత్ ఇన్ ద డొమెస్టిక్ టెరిటరీ ట్రాన్స్పోర్టేషన్కి కానీ చాలా ఈజీగా ఉండేటట్టు. సో ఈ గతిశక్తి పోర్టల్ కింద మనకి 16 మినిస్ట్రీస్ని ఇంక్లూడ్ చేశారు. అందులో రైల్వేస్ కూడా ఒకటనమాట. సో ఇదొకటి గవర్నమెంట్ ఇనిషియేటివ్. తర్వాత వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ గురించి మనం న్యూస్లో వింటున్నాం. ఈవెన్ మన డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఒక ప్రోడక్ట్ ఐడెంటిఫై అయ్యే ఉంటుంది. సో ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే కొన్ని రైల్వే స్టేషన్స్లో ఏం చేస్తున్నారంటే రైల్వే స్టేషన్స్లో ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద ఐడెంటిఫై అయిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రైల్వే స్టేషన్స్లో సేల్ చేయడం జరుగుతుందన్నమాట. సో దట్ ప్యాసింజర్స్కి బెటర్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ ఆర్ గుడ్ని పొందగలిగే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే కష్టపడి ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద వాళ్ళ గూడ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో, వాళ్ళ ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో వాళ్ళకు కూడా బెటర్ వాల్యూ రియలైజేషన్ అనేది దొరుకుతుందన్నమాట. సో ఈ రైల్వే స్టేషన్స్లో అమ్మడం ద్వారా చాలా రైల్వే స్టేషన్స్ ఈ ఓడిఓపి వాటిని వాళ్ళ స్టేషన్స్లో అమ్మడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అండ్ థర్డ్ ఏంటంటే అమృత్ భారత్ స్టేషన్స్. అమృత్ భారత్ స్టేషన్స్ కింద ఏమవుతుందంటే స్టేషన్స్ని మోడర్నైజేషన్ చేయడం జరుగుతుందన్నమాట. అక్కడ ఫెసిలిటీస్ కానీ డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి మిగిలిన ఫెసిలిటీస్ అన్నిటినీ మోడర్నైజ్ చేయడం ఈ అమృత్ భారత్ స్టేషన్లో జరుగుతుందన్నమాట. ఇంకా ఫైనల్గా ఏంటంటే సర్క్యూట్స్ అనేవి మనకి గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇవి ఏమేమి సర్క్యూట్ అంటే రామాయణ సర్క్యూట్ అండ్ బుద్ధిస్ట్ సర్క్యూట్. సో ఈ సర్క్యూట్స్లో ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ రామాయణ సర్క్యూట్ తీసుకుంటే రాముడికి రిలేటెడ్ అన్ని ప్లేసెస్కి ట్రైన్స్ అనేవి డెడికేటెడ్గా పెట్టి అక్కడికి ప్యాసింజర్స్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రామ బర్త్ ప్లేస్ అయోధ్య తర్వాత నెక్స్ట్ భద్రాచలం, ఇలాంటి ప్లేసెస్ అన్నిటికీ కూడా ఈ సర్క్యూట్లో ట్రైన్ వెళ్ళి ఈ ప్లేసెస్ అన్నిటిని కవర్ చేయడం జరుగుతుంది. అండ్ బుద్ధిస్ట్ సర్క్యూట్ కూడా సిమిలర్గా జరుగుతుంది అనమాట. సో ఈ బుద్ధిస్ట్ సర్క్యూట్ కింద ఏం జరుగుతుందంటే మనకి బుద్ధకి రిలేటెడ్ ప్లేసెస్ అన్నిటినీ కూడా మనం ఈ ట్రైన్ జర్నీ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. సో ఇవి మేజర్గా మనకి ఈ రామాయణ అండ్ బుద్ధిస్ట్ సర్క్యూట్. ఇంకొకటి ఏంటంటే ఈ సర్క్యూట్స్ ఏవైతే ఉన్నాయో బోత్ రామాయణ సర్క్యూట్ అండ్ బుద్ధిస్ట్ సర్క్యూట్ ఇవి ఇండియానే కాకుండా నేపాల్కి కూడా వెళ్తాయన్నమాట. బికాస్ బోత్ ఆఫ్ దెమ్ లైక్ బుద్ధ కానివ్వండి రామాయణ కానివ్వండి దే ఆర్ అసోసియేటెడ్ విత్ నేపాల్ యాజ్ పర్ ద స్టోరీస్ సెట్ సో ఫార్. సో ఈ ప్లేసెస్ కూడా నేపాల్లో కొన్ని ప్లేసెస్ కూడా ఈ సర్క్యూట్స్లో ప్యాసింజర్స్ వెళ్ళే స్కోప్ ఉందన్నమాట. సో దీని ద్వారా మనకి రెవెన్యూ జనరేట్ అవ్వడానికి స్కోప్ ఉంది. సో దీని గురించి మనం సర్క్యూట్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఇవి అన్నమాట మనకి స్టార్టింగ్ నుంచి అసలు ట్రైన్స్ని ఇన్సిడెంట్స్ని ఎలా ఆపచ్చు, తర్వాత రైల్వేస్కి ఉన్న పొటెన్షియల్ ఏంటి. అయితే మనకి ఇక్కడ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎలాంటి క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్ చూసుకున్నట్టయితే ఇప్పుడు చెప్పిన దాంట్లో ఒకటి హై స్పీడ్ రైల్ కారిడార్స్ కింద ఇవే ప్లేసెస్ని ఆర్ ఏ రూట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత డెడికేటెడ్ ఫ్రీడ్ కారిడార్స్ దీని కింద ఏమేమి రూట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని తర్వాత నేషనల్ రైల్ ప్లాన్ అని డిస్కస్ చేసాము, అక్కడ ఏం టార్గెట్స్ పెట్టుకున్నారు. ఇంకా లాస్ట్లీ ఈ పిఎం గతిశక్తి గురించి కానీ ఈ బుద్ధిస్ట్ అండ్ రామాయణ సర్క్యూట్స్ గురించి కానీ క్వశ్చన్ వేసే వీటన్నిటి నుంచి క్వశ్చన్స్ వచ్చే స్కోప్ ఉందన్నమాట. అండ్ కవచ్ సిస్టమ్ కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. దాని తర్వాత మెయిన్స్ ఓరియంటేషన్లో చూసుకుంటే మనకి రైల్వేస్ ఎట్లా ఎకానమీలో గ్రోత్ అవ్వడానికి ఎట్లాంటి రోల్ ప్లే చేస్తున్నాయి అండ్ స్కోప్ ఏముంది ఈ రైల్వేస్ ద్వారా రెవెన్యూ జనరేట్ అవ్వడానికి అనేది అడిగే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది రైల్వేస్ గురించి. థ్యాంక్ యూ.